what are the MNCs or any kind of companies are planning? అంటే ఈ టాలెంట్ రెడీనెస్ గ్యాప్ ఉంది కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యు ఆర్ అడాప్ట్? ఫస్ట్ థింగ్ కంపెనీస్ అన్నీ ఒకటి పుష్ అండ్ పుల్ స్ట్రాటజీ తెలుసు కదా నీకు. పుష్ అంటే ఏంటిది? నువ్వు టాప్ లీడర్షిప్ నుంచి పుష్ చేస్తావు. నువ్వు చేయకపోతే నీకు జాబ్ ఉండదు, నీకు కేఆర్ఎస్ ఉండవు, నీకు ప్రమోషన్స్ ఉండవు అని. రైట్. సో అంతే. ఇప్పుడు ఒక రీసెంట్ న్యూస్ చూస్తున్నాం కదా, చాలా కంపెనీస్ ఇట్స్ యాక్సెంచర్ ఒక కంపెనీ తీసుకుంటే న్యూస్ వచ్చింది. నేను ఎక్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ని తీసేస్తున్నాం బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రీట్రైన్ దెమ్సెల్ఫ్ ఆన్ ఏఐ. సో దిస్ ఈస్ అ పుష్ స్ట్రాటజీ. బేసికలీ అందరి గోల్ షీట్స్లో ఒక లైన్ ఐటమ్ వచ్చేస్తుంది, నువ్వు ఏ వాడుతున్నావా లేదా. సో అది అలా పుష్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా దే ఆర్ క్రియేటింగ్ ఎన్ ఎకో సిస్టమ్. లెట్స్ దే ఆర్ రన్నింగ్ టాలెంట్ ఎల్ఎండి ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు అనమాట. రీస్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు. ప్రతి చోట నీకు ఏంటంటే హ్యాకథాన్స్ ఉంటాయి, ఇంకా అన్ని కండక్ట్ చేస్తున్నారు, కంపెనీ చేస్తున్నారు. అది దట్స్ ఆల్ పుష్. ఫుల్ స్ట్రాటజీ అంటే నీలోంచి రావాలి. ఇట్స్ ఇప్పుడు నేను ఉన్నాను టుడే. 5 years ముందు నాకేంటి, ఏ లేకపోతే ఎవరు పెద్ద అంత మాట్లాడేవాళ్ళు కాదు. టుడే పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు ఏ అంటున్నారు. సో నీకు నువ్వుగా ఎలాగా అప్గ్రేడ్ చేసుకోగలుగుతావు, నీ వర్క్ని నువ్వు ఎలా అప్గ్రేడ్ చేసుకోగలుగుతావు అనేది ఫుల్ స్ట్రాటజీ. దానికి అవెన్యూస్ చాలా ఉన్నాయి. అది నువ్వు ఇండస్ట్రీలోకి వెళ్తే ఇండస్ట్రీలో ఉన్నాయి, బయటకు వస్తే నీకు యూడమీ కోర్సెస్ ఉన్నాయి, యూట్యూబ్ ఉంది, నీ ఆర్కైటీ ల్యాబ్స్ లాంటి కంపెనీస్ చాలామంది వాళ్ళని యూనో సెల్ఫ్గా వచ్చిన అతనికి దే గివింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ దే ఆర్ మేకింగ్ హిమ్ మోర్ ప్రొడక్టివ్. సో దేర్ ఆర్ టూ స్ట్రాటజీస్ పీపుల్ ఆర్ యూజింగ్, పుల్ అండ్ పుష్. ప్రిడామినెంట్లీ పుష్ ఇప్పుడు కరెక్ట్గా బాగా చూస్తున్నాం, బట్ పుల్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆ భయం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ వన్ స్టార్టెడ్ లెర్నింగ్, ఓకే లెట్ మీ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఏఐ, హౌ ఇట్స్ గోన్ ఇంపాక్ట్ మీ అని రన్ చేస్తున్నారు. సో పీపుల్ ఆర్ లెర్నింగ్ ఇట్, బట్ ఇట్ టేక్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు కమ్ ఇన్ టు దట్ ప్లేస్.